హైదరాబాద్లోని జేబీఐఐటీ క్యాంపస్లో జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవం INXS 2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆవిష్కరణ, పరిశోధన ప్రాముఖ్యతను వివరించారు. డీసీపీ యోగేష్ గౌతమ్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు విద్యార్థులకు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు. విద్య, క్రీడలు, ఆవిష్కరణ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బంగారు పతకాలతో సత్కరించింది జేబీ సంస్థ యాజమాన్యం. ప్రత్యేకంగా దృష్టిలోపం ఉన్న 12 మంది క్రీడాకారులను నగదు బహుమతులతో గౌరవించారు. ఈరోజు జేబీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ డే కార్యక్రమం జరుగుతోంది పెద్ద ఎత్తున. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో జేబీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ముఖ్యమైనటువంటి సంస్థ. దాదాపు 15,000 మంది పైగా స్టూడెంట్స్ ఈ జేబీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే 9 పైగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మొయినాబాద్ ఏరియాలో 106 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి క్యాంపస్లో అంతా చదువుకుంటున్నారు. వారి పిల్లలు వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ మొదటి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తే కూడా చాలా మంచిగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించి మనకి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు.